గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ రాణి ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ హయాంలో పచ్చబడ్డ పాలమూరు నిలబెట్టండి, మళ్లీ వలసలు పోయే దుస్థితి రేవంత్ తీసుకురావద్దన్న నిరంజన్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో సంక్షేమ హాస్టళ్లను సందర్శించిన బీఆర్ఎస్ బృందం. ప్రభుత్వం అరెస్టు చేసిన గురుకుల బాట ఆగదన్న ప్రవీణ్ కుమార్. ములుగు జిల్లాలో గురుకులాలను పరిశీలించిన గులాబీ నేతలు. బ్లీచింగ్ చల్లి విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ. హనుమకొండలో బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు. దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో 200 మంది చేరిక. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ స్పష్టం చేసిన ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. ఫెయించల్ తుఫాన్ ఎఫెక్ట్తో తమిళనాడు పుదుచ్చేరిలో కుండపోత. జల దిగ్బంధంలోని ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ సహాయక చర్యలు. ఇక అప్డేట్ చేసే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. గురుకులాలను సంరక్షించుకోవాలని తాము ఇక్కడికి వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తోందని విమర్శించారు. గురుకులాలను సందర్శిస్తే అరెస్టులు చేయడం విడ్డూరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. విద్యా వ్యవస్థను నడపడం సీఎం రేవంత్ రెడ్డికి చేత కాకపోతే ఆ శాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఒక తరం నాశనమయ్యే పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. పై మెరుగులే దిద్దుతా ఉన్నారు తప్ప పిల్లలు విషాహారం తిని చనిపోతా ఉన్నా, పిల్లలకు రావాల్సిన చదువు రాకున్నా కూడా, లేకపోతే వాళ్ళకు రావాల్సిన యూనిఫామ్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం వీటన్నింటిని కప్పిపుచ్చి మా మీద ఆధారం లేని ఆరోపణలు, మతి స్థిమితం లేని మంత్రులను ముందర పెట్టుకొని రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతా ఉన్నాడు. మేము పొద్దున చూసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా ఎంత చెప్పినా కూడా తీరదా బాధ. ఇంటర్మీడియట్ కాలేజ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కనీసం డిగ్రీ లెక్చరర్లు లేరండి, జూనియర్ లెక్చరర్ లేరు, బిల్డింగ్ సరిగా లేదు, బాత్రూంలు అయితే దుర్గంధంతో వాసన వస్తూ ఉన్నాయి, పిల్లలు చెంబు పట్టుకొని బయటికి పోతా ఉన్నారు. 600 మంది విద్యార్థులు ఉన్నారు. కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు, కుళ్ళిపోయిన దోసకాయలు ఆడబెట్టిండ్రు. పిల్లలకు జనరేటర్ లేదు. ఒక్కతే మహిళతోని మొత్తం స్కూల్ అంతా తుడిపిస్తా ఉన్నారు. 600 మంది పిల్లలు, 20 నుంచి 30 రూములు ఉన్నాయి. యూనిఫామ్ రాలేదు, బూట్లు రాలేదు, సాక్స్ రాలేదు, నైట్ డ్రెస్ రాలేదు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చిండు. అందుకొరకు నీ ప్రశ్న చెప్తున్నా. అదేవిధంగా బుక్కులు సరిగా రాలేదు. అలాగే పడుకోవడానికి బెడ్లు లేవు సరిగా. తర్వాత ఒక్క 5వ క్లాస్కి మాత్రమే ఉలన్ రగ్గులు ఇచ్చిండు, మిగతా క్లాసులకు ఇవ్వలేదు. ఇంకా ఈ పరిస్థితి ఉంటే ఎట్లా పిల్లలు చదువుకుంటారో ఆలోచించండి. స్పోర్ట్స్ మెటీరియల్ లేదు, పిల్లలు ఎట్లా అవుతారు? ఇక ఇక్కడికి వచ్చినా మేము, ఇక్కడికి వస్తే కనీసం అక్కడ సమస్యలే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా స్పోర్ట్స్ మెటీరియల్ లేదు, స్పోర్ట్స్ ఆడుకోవడానికి గ్రౌండ్ సరిగా లేదు, పిల్లలకు మరి వైద్య సదుపాయాలకు ఏమీ లేవు. తర్వాత అమ్మాయిలు ప్రత్యేకించి వాళ్ళకు మరి రక్తస్రావము, తర్వాత ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. అలాంటి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళకు గేమ్స్ మీట్ అంటే తెలియదు, స్పోర్ట్స్ మీట్ అంటే తెలియదు, వాళ్ళకు సైన్స్ ఫేర్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఇలాంటి ఒక తరం మరి రేపు తెలంగాణను ఎట్లా ముందరికి తీసుకుపోతుంది? చూస్తుంటేనే మన కళ్ళ ముందరనే ఈ పిల్లలు పెద్దగా అవుతారు. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించండి. ప్రపంచంలోనే నెంబర్ 1 విద్యను ఇక్కడ చేసి చూపిస్తాం. కానీ మీరేం చేస్తున్నారు? సమస్యను పక్కదో పట్టించి మా మీద మతి స్థిమితం లేని రౌడీ మంత్రులను తీసుకొచ్చి మా మీద ఎగదోస్తా ఉన్నారు. మీకు ఈ సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదు ముఖ్యమంత్రి గారికి. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, సంక్షేమ శాఖ మంత్రి ఆయన్నే. మరి అందుకొరకే ఇవాళ బీఆర్ఎస్వి నాయకత్వంలో ప్రతి చోట కూడా నిన్నైతే మా మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు పోయి మేము వచ్చినట్టుగానే సమస్యల పరిష్కారం కోసం వచ్చిండ్రు. వస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిండ్రు. ఏం అన్యాయం ఇది?
మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడానికే పని కట్టుకొని రాలేదు, సమస్యల మూలాలు తెలుసుకోవడానికి వచ్చినాం. ఈ బిడ్డలు మా అందరి పిల్లల కన్నా గొప్పగా కావాలి, మాకన్నా గొప్పగా కావాలనే ఆశతోని మా పార్టీ ఇక్కడికి వచ్చింది. అంతే తప్ప రాజకీయాలు చేయడానికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు, మీ పోలీసు వాళ్ళకి చెప్పండి, ఈ గురుకుల బాట కార్యక్రమంలో మేము ఈ విద్యాలయాలను రక్షించుకోవడానికి వచ్చినాం. మీ భక్షణ గిక్షణ అది చట్టం వచ్చినప్పుడు మీరు జైలుకు పోయే రోజు పోతారు, కానీ ఈ బిడ్డల ప్రాణాలు మేము కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ తెలంగాణ సమాజానికి అగ్రగామి శక్తిగా ఉండి కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది. అందుకొరకు తప్పకుండా మేము గురుకుల బాట చేస్తాం. మీరు పోలీస్ కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా మా బిడ్డలను మేము కాపాడుకుంటాం. ఎందుకంటే మీరు నాశనం చేస్తున్నారు, మేము కాపాడుకుంటాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని షేరిగూడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. అక్కడ విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తే ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. గురుకులాల్లో 49 మంది విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వం కనీసం విచారణ చేయలేదన్నారు. చాంపియన్లను తయారు చేయాల్సిన సంక్షేమ హాస్టళ్లు సవాళ్లను తయారు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లన్నీ సంక్షోభ హాస్టళ్లుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గురుకుల పాఠశాలల లోపల బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా మొత్తంగా అన్ని గురుకుల పాఠశాలను కూడా సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే స్కూల్ లోపల ఇవాళ నారాయణ శ్రీ చైతన్యకు తలదన్నే విధంగా పేద విద్యార్థులందరికీ ఐఐటి ఎంబీబీసీ సీట్లు సాధించాలని చెప్పి అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం 1,20,000 రూపాయలు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఖర్చు పెడితే ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఇవాళ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇవాళ సంక్షేమ శాఖ నడుస్తూ ఉన్నది. మీ ఆధ్వర్యంలో జరిగే గురుకుల పాఠశాలలు గిట్లనే ఉంటాయా? ఇలా వీళ్ళు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే శక్తి ఇవాళ మీకున్నదా? వీళ్ళనే మీరు చూసుకుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏడా ముందుకు తీసుకెళ్తారు? ఒక్కొక్క పాఠశాలలో స్పోర్ట్స్ కిట్స్ వాళ్ళకి ఏం లేవు, ఒక వాలీబాల్ లేవు, ఒక క్రికెట్ కిట్ లేవు, ఆడుకోవడానికి ఏం లేవు. అలాంటి చిన్నపిల్లలకే స్కూల్లో విద్యార్థులకు మీరు ఇవ్వని వాళ్ళు రేపు మీరు ఏ విధంగా ఒలింపిక్స్ కండక్ట్ చేసేంత శక్తి మీకున్నదా? మొత్తం ఇవాళ విద్యను మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. శాఖలను మీ దగ్గర పెట్టుకుని మొత్తం ఇవాళ గురుకులాలని ఇవాళ విచ్ఛిన్నం అయిపోయినాయి. ఇవేనా మీరు నిర్వహించే శాఖ? ఇట్లానే ఉంటుందా? మీకు చేత కాకపోతే తప్పుకోండి. మీకు పని భారం అయితే వేరే మినిస్టర్కి ఇవ్వండి. ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి. మంత్రి కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయండి. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 49 గురుకుల సంక్షేమ హాస్టళ్లలో మరణాలు జరిగినాయి. 49 మరణాలు జరిగినాయి. 900 పైచిలుకు విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలై అనారోగ్యం పాలైతే కనీసం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం దగ్గర ఎంక్వైరీ లేదు, సమీక్ష లేదు, కనీసం సమాచారం లేదు, వాటిపైన అవగాహన లేదు. కేఆర్ గారి హయాంలో గురుకుల పాఠశాలలు అన్నా గురుకుల విద్యాలయాలు అంటే ఎవరెత్తి శిఖరాన్ని తాకితే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 11 నెలల పాలనలో అధపాతాళానికి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇలా ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది? ఇలా విద్యా కమిటీ వేసిండ్రు. విద్యా కమిషన్ ఎందుకు మాట్లాడతలేదు? ఆనాడు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడిండ్రు కదా. విద్యా కమిషన్ ఏం చేస్తుంది? ఎందుకు తిరుగుతలేదు? రిపోర్ట్ ఏమైంది? రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు సంక్షోభ నిలయాలు అయిపోయిన తర్వాత ఛాంపియన్లను ర్యాంకర్లను అందించాల్సిన సంక్షేమ హాస్టళ్లు ఇళ్లకు శవాలు పంపించే కేంద్రాలుగా మారిపోయిన తర్వాత ఏడాది రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు సంక్షేమ హాస్టళ్లు ప్రభుత్వ పాఠశాలలు మొత్తం పూర్తిగా కూడా అధ్వాన స్థితికి మారిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీకు ఆదాయం కలగడానికి అవకాశం ఉంది, ఆదాయం కలగడానికి తీరిక ఉంది, కానీ ఢిల్లీ పోయి పెద్దల్ని కలవడానికి నీకు సమయం దొరుకుతుంది, కానీ సంక్షేమ హాస్టల్ని మీరు ఎందుకు సందర్శిస్తలేరు? దీని మీద ఎందుకు సమీక్ష చేస్తలేరు? ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మీకు ఎందుకు చేస్తలేరు? ఎందుకు మీకు ఈ వర్గాల పట్ల మీకు అంత ఏహభావం? ఎందుకు ఈ సంక్షేమ హాస్టల్ని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు? దీన్ని సమీక్షించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది అంటే, మరి గత ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా సంక్షోభ హాస్టల్గా తయారైనందుకు నిదర్శనమే ఈరోజు మనం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. ఈ దుస్థితి ఏర్పడ్డది. ఈ దుస్థితి ఏర్పడడానికి కారణం ఏందని మేము గ్రౌండ్ స్థాయిలో తిరుగుతా ఉంటే
ఇష్యూను సైడ్ ట్రాక్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్పితే చిత్తశుద్దితో మరి విద్యార్థులకు జరుగుతున్న విషయాల పట్ల మరి ఏమాత్రం కూడా కనీస ఇంట్రెస్ట్ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. 8వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాలన్నింటినీ కూడా తప్పకుండా ఎండగడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ యొక్క విద్యార్థులకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది రాజకీయం కోసం కాదు, విద్యార్థుల సంక్షేమం కోసమే మేము తిరుగుతున్న విషయాన్ని మరొకసారి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ అన్నంలో అది పురుగులు కూడా వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి, మాకు ఇలాంటి వాసన అసలు పడతలేదు సార్. వాటర్ ప్రాబ్లం ఒక్కొక్కసారి వాటర్ రాకపోతే 1 వీక్ 2 వీక్స్ ఇంటికాడ ఉంటారు సార్. చాలా మంది సిక్ అయిపోతారు సార్. ఇక్కడ మేము చాలా సఫర్ అవుతున్నాం సార్. అంటే మీకున్న సమస్యలు ఏందమ్మా? వాటర్ లేనప్పుడు ఫేస్ వాష్ కట్టుకుంటాం సార్, స్నానాలు కూడా చేయలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. గోడలు కూడా ఇంట్లోనే ఉన్నాయి, గోడలు ఎక్కడి నుంచి ఎట్లా వస్తారో కూడా తెలియదు సార్. ఫుడ్ ఎట్లుందమ్మా? ఫుడ్ గురించి అది స్టోన్లు వస్తాయి సార్, స్టోన్స్ వస్తాయి సార్. ఒక్కొక్కసారి మంచిగా చేశారు సార్, అవి ఐడెంటిఫై కూడా చేయడం సార్. అది కూడా మేము తిన్నప్పుడు రాళ్ళు, మేము తిన్నప్పుడు రాళ్ళు వచ్చినప్పుడు మేము మేడం కంటే ఏం కాదమ్మా ఇంట్లో రాళ్ళు పాములు వస్తాయి సార్, పాములు వస్తాయి సార్. గోడ కూడా లేదు సార్, చాలా పాములు వస్తాయి. హాస్టల్లోకి వస్తాయి, ఇటు గిట వస్తాయి సార్. ఒక అమ్మాయికి పాము నాకి వెళ్ళింది సార్, ఒక అమ్మాయికి 6th క్లాస్ అమ్మాయి సార్. అటు సైడ్ పాములు చాలా వస్తాయి. మేము గేమ్స్ కూడా ఆడడం సార్, స్పోర్ట్స్ డ్రెస్ కూడా లేదు. పిల్లలు అక్కడ ఉన్న పిల్లలు చాలా అవుతుంది సార్. కానీ వాళ్ళకి చాలా మందికి ఎలర్జీ అవుతుంది సార్. చాలా మంది కొందరు స్నానం చేస్తారు, కొందరు స్నానం చేయకుండానే ఉంటారు సార్. చెత్త మొత్తం ఈయనే కాలబెడతారు సార్. వాసన వస్తుంది సార్. డ్రైనేజ్ వాసన ఇక్కడనే సార్, ఇక్కడ వస్తుంది మరి అక్కడ అక్కడనే కిచెన్ పప్పు కూడా వాటర్ ఉంటుంది. వాటర్ కిందకి వెళ్ళి మోసుకోవాలి, వాటర్ రాలేదు. ట్యాంక్స్ కూడా ప్రాపర్ గా క్లీన్ చేయరు. అందరికి పిల్లలకి ఇన్ఫెక్షన్ అయిపోతూనే ఉంటారు, ఎవరొకరు సిక్ అయితేనే ఉంటారు. పాములు వస్తాయి, దోమలు వస్తాయి, ప్లస్ స్మెల్ కూడా గలీజ్గా వస్తాయి. డ్రైనేజ్ ఒక్కొక్కసారి అయితే ఫుల్ స్మెల్ వస్తుంది సార్. పేరెంట్స్ వచ్చి కూడా కంప్లైంట్ ఇస్తారు కానీ ఏం రియాక్షన్ ఉండదు. ఒక్కొక్కసారి మా ఉండరు, అప్పుడు చెప్తాము కానీ ఏం సపోర్ట్ చేయరు. ఆంటీస్ వాష్రూమ్స్ క్లీన్ చేయరు, వాష్రూమ్స్ గలీజ్గా ఉంటాయి. వాష్రూమ్స్ రావు, ఒక్క వాష్రూమ్ వస్తే అందరం దాంట్లోనే ఫిల్ చేసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ అవేం వేయరు, శానిటైజింగ్ ఫెసిలిటీస్ లేవు. ఇంకా హ్యాండ్ వాష్ కి సోప్స్ కూడా పెట్టారు సార్. ఒకసారి పెడితే 1 వీక్ అట్లా పెట్టారు. ఫుడ్ లో పప్పు వాటర్ ఉంటాయి. ఫుడ్ లో అప్పుడప్పుడు స్టోన్స్ వస్తే మేడం చూపిస్తే మిస్టేక్స్ అప్పుడప్పుడు అయితే అట్లా అంటారు. హనుమకొండ పట్టణంలో కాంగ్రెస్ బీజేపీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని దాస్యం విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను పట్టించుకోవడం లేదన్నారు వినయ్ భాస్కర్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు లక్ష్యంగా 40 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఫోర్జరీ సంతకాలతో కోట్లాది రూపాయల వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్తను బురిడి కొట్టించాడు. వ్యాపారంలో షేర్ అంటూ పరిణితి చోప్రాకు టోకర వేశాడు. శ్రీజారెడ్డి ఫిర్యాదుతో కాంతి దత్ను అరెస్ట్ చేశారు. కాంతి దత్ బాధితులో హీరోయిన్ సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. అటు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మంచిర్యాల జిల్లా సిర్పుర్టి దుబ్బాగూడెంలో శనివారం పెద్ద పులి దాడిలో సురేష్ గాయపడగా సురేష్ను మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. చికిత్స పొందుతున్న సురేష్ను వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ విల్లు సింగిమేర్ సీసీఎఫ్ శాంత రమరాలు పరిశీలించారు. అది ఆయన కండిషన్ అంటే స్టేబుల్ ఉంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ తరపున మేము అని బేర్ చేస్తాము. ఇప్పుడంటే డాక్టర్ కూడా అన్నారు అది ఇప్పుడు ఆబ్జర్వేషన్లో ఉన్నారు. అది చూద్దాం. ఇది అవుట్ ఆఫ్ డేంజర్ ఉంది. ఓకే సరే అంటే అది నేను చూడలేదు. అది అంటే 2-3 రోజులు అది చూద్దాం. అది ఎలా క్యాప్చరింగ్ అంటే చూద్దాం. అది అవకాశం ఉంటే అది చూద్దాం. అది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిరుత పులి కలకలం రేపింది. ఎలిమినేడులో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి తమ ఇంటి ముందు పులి వచ్చినట్లు ఓ వ్యక్తి చెబుతున్నాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రోడ్ పని మొత్తం ఆడింది. ఆ రోడ్ పని నచ్చింది ఆదాకా మొత్తం అది ఉంది. 4 నుంచి 4:30 దాకా ఉంది. మన బస్సు పోతుందిగా 4:30 బస్సు అవి అప్పటిదాకా ఇంటికనే ఉంది. కథం ఎవరికి ఫోన్ చేసి కానీ ఫోను లేపుతారు కానీ పూజ వచ్చింది ఇట్లా రాదు అంటే కథం ఫోన్ పెట్టేస్తారు. వస్తలేరు. ఇక కాకులు కుక్కలు మొత్తం వచ్చినాయి. వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కవ్వ కాకులు తగ్గినాయి. కుక్కలు ఒకటే మురుగుతున్నాయి. ఏందమ్మా ఎన్నలేదు మా ఇంటి కాకులు వస్తున్నాయి కుక్కలు ఇట్లా వస్తున్నాయి అని చెప్పి ఇట్లా డోర్ తీసిన ఊరికొస్తుంది మొత్తం. కాంగ్రెస్ లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతుంది. కాంగ్రెస్ పార్టీలో మాలల సింహగర్జన కలకలం రేపుతుంది. సీఎం అండతోనే హలో మాల చెలో హైదరాబాద్ అంటూ ఎమ్మెల్యే వివేక్ పిలుపుని ఆరోపణలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ విధానం ఒకటైతే నేతలది మరో వైఖరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ వైఖరికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పై క్రమశిక్షణ చర్యలకు మాదిగలు డిమాండ్ చేస్తున్నారు. అడకత్తెరలో పోక చెక్కేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రగులుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలన్నది మాదిగల డిమాండ్ కాగా దాన్ని నిలవరించాలన్నది మాలల ప్రయత్నం. తలోదారి అన్నట్లుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేకానంద తలపెట్టిన మాలల సింహగర్జన కాంగ్రెస్ లో మరింత అగ్గిరాజేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వెన్నుదన్నుతోనే వివేక్ హలో మాల చెలో హైదరాబాద్ అని రంకలేస్తున్నాడన్న రుసరుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మాలగర్జనకు ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించామని నిర్వాహకులు చెబుతుండటం సమస్యకు ఇంకొంత ఆజ్యం పోసినట్లు తయారైంది. తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలంటే వివేక్ పై రేవంత్ చర్యలకు సిఫారసు చేయాలన్న డిమాండ్ పార్టీలో రైజ్ అవుతుంది. ఇంతకీ సీఎం కనీసం తన మాటకైనా కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తారా, లేక అన్ని నిర్ణయాల్లాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో సైతం యూటర్న్ తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది. మరి ఒకే పార్టీలోని 2 ధృవాలను సీఎం సమదృష్టితో చూస్తారా, వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చి సమస్య పరిష్కరిస్తారా, లేక మరింత నిప్పురాజేసి చలిమంట కాచుకుంటారా అన్నవి దళితుల మధ్యలో మెదులుతున్న $1 బిలియన్ వార్తా ప్రశ్నలు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మాలల సింహగర్జన కోసం చెన్నూరు ఎమ్మెల్యే జి వివేకానంద భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది మాలలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తే ఆ సామాజిక వర్గానికి తీవ్ర నష్టమని, అదే కోణంలో ఈ మాల జన సమీకరణ అన్నది టాక్. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆర్గనైజర్స్ ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఆయన ఈ మీటింగ్ కు హాజరవుతారా, లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్టీ విధానానికి వ్యతిరేకంగా దూసుకెళ్తున్న ఎమ్మెల్యే వివేక్ పై చర్యలకు దిగుతారా అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. కాగా ముఖ్యమంత్రి ఆశీస్సులు లేందే ఎమ్మెల్యే వివేక్ ఇంత సాహసానికి ఒడిగడతారా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. లేదంటే వివేక్ పై క్రమశిక్షణ చర్యలకు రేవంత్ వెంటనే అధిష్టానానికి సిఫారసు చేయాలన్న వెర్షన్స్ వినిపిస్తున్నాయి.
వర్గీకరణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశం. రాహుల్ గాంధీ ఇతర ఏఐసిసి నేతలు కూడా ఎస్సీ కేటగరైజేషన్ కు సానుకూలంగా గతంలో ఎన్నోసార్లు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సైతం స్పష్టంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఒక బృందాన్ని ఢిల్లీకి కూడా పంపారు. ఎస్సీ వర్గీకరణ చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం దేశ చరిత్రలో నిలిచిపోతుందంటూ గంభీరమైన ప్రకటన సైతం చేశారు. తీరా న్యాయస్థానం తీర్పు వెలువడిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏకసభ్య కమిషన్లంటూ కాలయాపన ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఇదిలా ఉంటే అటు జాతీయ స్థాయిలో ఇటు ప్రాంతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణపై పార్టీ పరంగా కాంగ్రెస్ ది ఒక విధానమైతే అందుకు భిన్నంగా అదే పార్టీ నాయకులు ఇంకో మార్గంలో వెళ్తున్నారు. ఆగస్టు నెలలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అండ్కో వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా అపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. అదేమంటే ఆ జడ్జిమెంట్ కాపీని మా నిపుణులు జాగ్రత్తగా విశ్లేషిస్తున్నారంటూ అప్పట్లోనే ఖర్గే ప్లేట్ ఫిరాయించారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నది మాదిగ నేతల ఆరోపణ. ఇక సుప్రీం తీర్పును గౌరవించి వెంటనే దాన్ని అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల డిమాండ్. ఈ మేరకు వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. కానీ అవన్నీ బుట్ట దాఖలు అయ్యాయనేది వాళ్ళ ఆక్షేపణ. ఈలోపు కయ్యానికి కాలు దువ్వినట్లు ఎమ్మెల్యే వివేక్ మాలల సింహగర్జన నిర్వహించడం మాదిగ ఎమ్మెల్యేలను మరింత అసహనానికి గురి చేస్తుంది. మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ సైతం ఓ కంట కనిపెడుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అపెక్స్ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో అంటకాగుతున్న ఆయన జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించి వీధి వీధిలో పాదయాత్రలు చేసి మాదిగలను ఏకతాటిపై నడిపిస్తానని శపథం చేస్తున్నారు. స్టేట్ వైడ్ ఆందోళనను ఉధృతం చేస్తామనేది మందకృష్ణ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దిశలో ఒక పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపకల్పన కోసం వరంగల్లో ఆయన ఓ రహస్య భేటీ సైతం నిర్వహించినట్లు వినికిడి. మాలల సింహగర్జన తర్వాత హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి మందకృష్ణ మాదిగ పోరాట ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సందడి నెలకొంది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో స్వయంభూ పంచు నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువ జాము నుంచే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, పుష్పార్చన పూజలు, సహస్రనామార్చన పూజలు చేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి మాడవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, పుష్కరిణి ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.